నమస్కారం అండి అందరికి కూడా. మన రిజిస్ట్రేషన్ మన బాధ్యత అనే కార్యక్రమాన్ని మన అనకాపల్లి జిల్లాలో రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ అనేది నిర్వహిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే మా పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ఏదైతే పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉందో, అదేవిధంగానే 1100 కాల్స్ అనేవి డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి కానీ స్టేట్ లెవెల్ నుండి కానీ కక్షిదారులకి ప్రజలకి కాల్స్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర నుండి వచ్చిన ఇష్యూస్ కానీ వీటన్నిటినీ కూడా పరిగణలో తీసుకుంటే అసలు సమస్యని అర్థం చేసుకోవడంలో కానీ, సమస్య ఎక్కడుంది అనేది కక్షిదారులకు తెలవడంలో కానీ, లేదా ఏ సమస్యకి ఏ డిపార్ట్మెంట్ అనేది రెస్పాండ్ అవ్వాలి అనే ఒక యాంబిగ్విటీ ఉన్నట్టు గ్రహించడం అయింది. కాబట్టి ఇలాంటి పిటిషన్ చూసినప్పుడు అది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క కామన్ ఇష్యూ అయి ఉంటుంది. బట్ కక్షిదారుడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఏ డిపార్ట్మెంట్ని ఆశ్రయించాలో తెలియట్లేదు. కాబట్టి వచ్చిన ఇలాంటి అవగాహన సదస్సులను ఏర్పాటు చేసినప్పుడు సమస్య ఏంటి, సమస్య పరిష్కారం జరిగితే వెంటనే జరిగేటట్టు, ఒకవేళ సమస్య పరిష్కారం వేరే డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అంటే ఇమీడియట్గా అదే డిపార్ట్మెంట్తో ఇంటర్నల్ డెమోక్రసీ వాళ్ళతో ఉండే పరిచయాల దృష్ట్యా ఆ డిపార్ట్మెంట్కి కాల్ చేసే సమస్యను చెప్పడం, లేదు సమస్య పరిష్కారం కాదు అంటే ఎందుకు పరిష్కారం కావట్లేదు అనేదాన్ని వివరించడం కోసం నేరుగా ప్రజల దగ్గరకే, కక్షిదారుల దగ్గరకే వచ్చి వాటి మీద అవగాహన పరచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రజలకు మరింత చేరువలో డిపార్ట్మెంట్ అవ్వటం, పబ్లిక్కి అదేవిధంగా డిపార్ట్మెంట్కి మధ్య ఏదైతే అడ్డగోలుగా కొన్ని రకాల జోక్యం చేసుకునే చర్యలు అంటారు దాన్ని, అలాంటి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తొలగించి ఇంటర్నల్ డెమోక్రసీ పాజిటివ్ వైపు మీద తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రజలను మరింత చేరువుగా సబ్ రిజిస్ట్రార్తో లేదా సీనియర్ అసిస్టెంట్తో లేదా జూనియర్ అసిస్టెంట్తో నేరుగా తన పని తను చెప్పుకోవటం, అదేవిధంగా నేరుగా జిల్లా రిజిస్టారే ఒక వారానికి ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ఏదో ఒక సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రొటేషన్ మెథడ్లో ఈ కార్యక్రమాన్ని పెట్టినందువల్ల ప్రజలు తన సమస్యలు నేరుగా చెప్పుకునే వెసులుబాటు కలిగి ఉంటుంది. ఒకవేళ అవి హెడ్ ఆఫీస్తో రిలేటెడ్ ఇష్యూస్ అయినట్టయితే అది హెడ్ ఆఫీస్కి ఆ సమస్యను నివేదించడం కూడా ఒక అవకాశం ఉంటుంది. ఫీల్డ్ లెవెల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, లేదా రిజిస్ట్రేషన్ యొక్క ఇంకా హార్డిల్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న అనేక రకాలైన మాడిఫికేషన్స్ కానీ జియోస్ కానీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టే గ్రామ కంటాల ఇష్యూ కానీ, అదేవిధంగా అసైన్డ్ ఇళ్ల స్థలాల యొక్క ఇల్లు స్థలాలు సంబంధించిన గతంలో ఇచ్చిన జియోస్ కానీ, వీటన్నిటిని కూడా 22A ఉన్నప్పటికి కూడా వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనే జియోస్ అనే సర్క్యులర్స్ అనేవి వచ్చాయి. ఆ మెమోస్ మీద కూడా ప్రజలకు అవగాహన పరచడానికి, ఏదైతే సందేహాలు ఉన్నాయో నేరుగా సబ్ రిజిస్టర్ కార్యాలయం చేరుకునే వ్యక్తులకి వాటిని అవగాహన పరచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా డిపార్ట్మెంట్ యొక్క పెర్సెప్షన్ చేంజ్ చేయటం, అసలు డిపార్ట్మెంట్కి వెళ్ళి తన సందేహాన్ని, తన యొక్క ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని నేరుగా చెప్పుకోగలిగే భరోసా కక్షిదారులో కల్పించాలనే ఉద్దేశం అన్నిటి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి గ్రామ కంటాల యొక్క మెమో వచ్చింది. ఆ గ్రామ కంటాల ఉద్దేశం ఏంటంటే, కొన్ని లక్షల మంది పేదలు ఇబ్బంది పడుతున్నారన్న ఆలోచనతో అవి 22A ఉన్నాయి, దాన్ని రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు, పిల్లల పెళ్ళిళ్ళకి అమ్ముకోలేకపోతున్నారు, లేదా బ్యాంకులకి లోన్ పెట్టలేకపోతున్నారు. బ్యాంకుల్లో ఇలాంటి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ని వచ్చినప్పుడు ప్రభుత్వం దీన్ని పరిశీలించి ఒక మెమోని జారీ చేసింది. దాని ఉద్దేశం ఏంటి అంటే, ఆ విలేజ్ యొక్క సర్వే నెంబర్ గ్రామ కంఠంలో ఉండి 1Bలో ఆ గ్రామ కంఠం నెంబర్ రిఫ్లెక్ట్ అయ్యి కక్షిదారుడు అదే గ్రామ కంఠం నెంబర్తో ఒక డాక్యుమెంట్ ప్రజెంట్ చేసినట్టయితే అది 22Aలో ఉన్నా లేకపోయినా దాన్ని పట్టించుకోకుండా సెల్ఫ్ డిక్లరేషన్తో రిజిస్ట్రేషన్ చేయాలి. దీనికి ఎటువంటి రెవెన్యూ విఆర్ఓ కానీ ఎంఆర్ఓ సర్టిఫికేట్లు కానీ ఏవి అవసరం లేదు. ఇది లేటెస్ట్గా వచ్చింది. అదే నిన్న వచ్చిన గవర్నమెంట్ నుండి వచ్చిన దీని ప్రకారంగా ఎవరికైతే ప్రభుత్వం అసైన్డ్ ఇళ్ల పట్టాలు ఇచ్చిందో దాంట్లో ఇల్లు ఆల్రెడీ కట్టుకొని అవి రిజిస్ట్రేషన్ జరగని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ వారు గతంలో ఇచ్చిన అసైన్డ్ పట్టా, వారు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లుకి పట్టే పన్ను రసీదు, వీటిని వాళ్ళు 10 సంవత్సరాల కాలం అయ్యిందని తర్వాత వాటిని డాక్యుమెంట్ కానీ ప్రజెంట్ చేస్తే అవి ఎవరికైనా అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. అది లేటెస్ట్గా పెట్టిన జియో. అంటే ఇలాంటి ఏవైతే ప్రభుత్వం ప్రజలకి సౌకర్యాలు కల్పిస్తుందో, వెసులుబాట్లు కల్పిస్తుందో, వీటి అన్నిటి మీద కూడా ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టడం, ఎట్ ద సేమ్ టైం ఇంటర్నల్ డెమోక్రసీ డెవలప్ చేయటం, అలాగే డిపార్ట్మెంట్కి కక్షిదారులకి మధ్యన ఏదైతే సోకాల్డ్ మధ్యవర్తులుగా లేకపోతే ఇంకా XYZ అని చెప్పుకుంటున్నామో అవేవీ లేకుండా నిర్మూలించడం,
డిపార్ట్మెంట్ మీద పబ్లిక్ పాజిటివ్ పెర్సెప్షన్ని డెవలప్ చేయటం, టీజీఆర్ఎస్లో ఉండే సమస్యలు ప్రజలు నేరుగా కలెక్టరేట్ వరకు వ్యయ ప్రయాసాలకు లోబడి ఇలాంటి ఇంత ఎండలకి భయపడి వెళ్ళనాల్సిన అవసరం లేకుండా మీ దగ్గరికే మేము వచ్చి సమస్యని పరిష్కరిస్తాం, సమస్యని వింటాం, సమస్యను ఒకవేళ ఉంటే హెచ్ఓడికి కూడా వాటిని తెలియజేస్తామనే ఒక భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన అనకాపల్లి జిల్లాలో. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మీ ద్వారా, పత్రికా మిత్రులు మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలని మీకు కూడా మరొకసారి ఈ కార్యక్రమం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.